వాక్య ధ్యానం కొరకు సామ్స్ 134 థర్డ్ స్టాంజా 134వ కీర్తన 3వ చరణం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో భూమి ఆకాశములను సృజించిన యెహోవా, నిజమే, మనం ఆరాధించేటటువంటి దేవుడు. ఆయన భూమిని, ఆకాశాన్ని, అందలి సమస్తమును, మానవులమైన మనలను సృజించిన దేవుడు. మనలను కలుగు చేసిన దేవుడు మనలను ఏ విధముగా దీవించవలెనో, ఆశీర్వదించవలెనో ఆయన పరిపూర్ణముగా తెలిసి ఉన్నటువంటి దేవుడు. ఆయన మనము కలుగు చేసుకునేటువంటి వారైతే మనం పొందు దీవెనలు ఏవి ఉండవు. మనమే ఏదైనా వాటికి చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కానీ మనల్ని కలుగు చేసినటువంటి దేవుడు మనము ఆలోచించిన దానికంటే, మనం ఉద్దేశించిన దానికంటే, మనం ఆశించిన దానికంటే ఉన్నతముగా ఆయన సమస్తమును తెలిసి ఉన్నటువంటి దేవుడు గనుక నిశ్చయముగా ఆయన మనలను ఆశీర్వదించేటటువంటి దేవుడై ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి ఒక భక్తుని జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆది కాండము 12వ అధ్యాయము మొదటి 2-3 వచనాలను మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 12 వర్స్ 1-3. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో అబ్రాము అనేటటువంటి వ్యక్తితో భూమి ఆకాశాలను సృజించిన దేవుడు మాట్లాడుతూ అంటున్నారు కదా, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నేను ఆశీర్వాదంగా ఉందువు, నిన్ను ఆశీర్వదించువారు నేను ఆశీర్వదించదను, భూమి యొక్క సమస్త వంశములు యందు ఆశీర్వదింపబడినని చెప్పటం ఎంత వాస్తవం, నిజమే. అబ్రాము మనలను కలుగు చేసినటువంటి దేవునికి చేయగలిగింది ఏది లేదు, కానీ మనల్ని కలుగు చేసిన దేవుడే మన కొరకు ఆయన సమస్తమును చేయగలిగినటువంటి దేవుడై ఉన్నారు. మరి అబ్రహాము చేసినటువంటి పని ఏంటి అని అంటే 4th verse 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. నిజమే, దేవుని మాట చొప్పున చేయుట, అది మనిషి దేవుని మాటకు విధేయత చూపుట. అంతకు మించినటువంటిది దేవునికి మంచి జరుగుటకు మనం ఏమీ చేయలేం. ఆయనే మనల్ని సృజించినటువంటి దేవుడై ఉన్నారు గనుక ఆయన మన కొరకు సమస్తమును చేయగలిగిన వారు. అయితే మనుషుడు చేయవలసింది ఏంటంటే, ప్రభువు చెప్పిన మాట చొప్పున జీవించేటటువంటి వ్యక్తిగా, నడిచే వ్యక్తిగా ఉంటే ఖచ్చితంగా ఈ జీవితాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు మనం జీవించు కాలం అంతా కూడా ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. ప్రభు తనతో చెప్పిన రీతిగా అబ్రాము చేయటను బట్టి బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 13 వర్స్ 2, ఆది కాండం 13వ అధ్యాయము 2వ వచనం, అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, దేవుని మాట చొప్పున అతడు వెళ్ళుటను బట్టి భూ సంబంధమైన దేవుని ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని అతడు తన జీవితంలో పొందాడు. అంత మాత్రమే కాక బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 21 వర్స్ 1, ఆది కాండం 21వ అధ్యాయము 1వ వచనం, యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించాను, యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేశాను. 75 సంవత్సరాల వయసులో అబ్రాము గారు ఉండగా వాగ్దానం చేసిన దేవుడు
అతనికి 100 సంవత్సరాల వయసు వచ్చిన కాలమందు తనకి కుమారుని అనుగ్రహించి ప్రభు తనతో చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చి, అంత మాత్రమే కాక భూమి యొక్క సమస్త వంశములకు ఆశీర్వాద కారణంగా అబ్రహాం గారిని ఉంచటం ఎంత ఆశ్చర్యం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మనమును మన జీవిత కాలమందు భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత ఆశీర్వదించబడాలి అని అంటే, ఆయన మాట చొప్పున మనము చేసేవారంగా, జీవించేవారంగా, నడిచేవారంగా మనం ఉన్నప్పుడు భూమి మీద మన ప్రయాసను బట్టి, మన కష్టాన్ని బట్టి కాదు గాని దేవుని ఆశీర్వాదము మనం అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండటానికి ఇది కారణమై ఉంది. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని ప్రభువు సన్నిధి పట్ల శ్రద్ధ చూపి ఆయన అనుగ్రహించినటువంటి మేలుల చేత ప్రభు మహిమార్థమై వర్ధిల్లాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ఆత్మకు మీరు కలుగు చేసిన మేలుకై స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియులకు తా ముందున్నటువంటి కాలమంతా కృపాక్షేమలు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమెన్.